పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో ఆ చక్రముని మీద తిరిగేటువంటి వ్యక్తి ఒక కథ చెప్తా అన్నాడు కదా. ఏంటా కథ అంటే ముగ్గురు పండితుల కథ. అనగనగా ఒక ఊళ్ళో నలుగురు మిత్రులు ఉండేవారు. అందులో ముగ్గురు పండితులు అంటే స్కాలర్స్, మంచిగా చదువుకున్న వాళ్ళు. బంగారు సంపాదకుడు ముగ్గురు పండితుల కథ దీని పేరు. మన ముగ్గురం పండితులం, వాడు కాదు, అందుకని వాడిని గెంటేద్దామా అని అన్నారు ఒక ముగ్గురిట్లలో ఉన్నటువంటి ఒక మనిషి. మన మిత్రుడే కదా, పోనీలే వాడిని ఉండని మనతోటి, వాడు చదువుకోకపోతే ఏంది పాపం, మన ముగ్గురం చదువుకున్నాం కదా, అది చాలు కదా అని అన్నారు మిగతా ఫ్రెండ్స్. నిజమే, వాడిని మనతో రాని, మన లాభాల్లో వాటా ఇద్దాం అని అన్నాడు ఇంకొక స్నేహితుడు. ముగ్గురు పండితులు ఆ అమాయక మిత్రుడితో సహా ప్రయాణం సాగించారు. ఒక అడవిలోకి వెళ్ళారు. చూసారా ఈ ఎముకలు అని ఒక చచ్చిన సింహాన్ని చూపించాడు ఒక మిత్రుడు. అలాగా, అయితే మన విజ్ఞానాన్ని పరీక్షించుకుందాం, మన తెలివిని పరీక్షించుకుందాం అని మిగతా స్నేహితుడు అన్నారు. ఈ అస్థిపంజరానికి ప్రాణం పోద్దాం సరేనా అని అన్నాడు మిగతా స్నేహితులు. అయ్యా, నా సలహా వింటారా అని ఆ అమాయక స్నేహితుడు వీళ్ళతో అన్నాడు. నోరు మొయ్యి, పండితులం, మేము మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంట్రా మాట్లాడేది, నువ్వు అసలు చదువుకోలేదు, నీకు తెలియలేదు, మేము చెప్పే మాట విను, ఆ బొక్కలకన్నిటికీ, ఆ ఎముకలకన్నిటికీ ప్రాణం పోద్దాం అని అనుకున్నారు. మిత్రులారా, నా సలహా వినండి ప్లీజ్, నేను ఆ ఎముకల్ని సింహం ఆకారంలో పేరుస్తానని ఒకడు అన్నాడు. వద్దు వద్దు అలా చేయకండి అంటే, నోరు ముయ్యి, నీకేం తెలుసు అని మిగతా స్నేహితులు కూడా అతను తిట్టారు. నేను వాటితో మాంసం నెత్తురు నింపుతాను అని ఇంకొక అతను అన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుందామని అనుకున్నారు. అయితే నేను దానికి ప్రాణం పోస్తానని ఇంకొకతను అన్నాడు. అలా చేసేసరికి వద్దు వద్దు, చాలా ప్రమాదం, ప్రాణం పోస్తే ఆ సింహం మనందరినీ చంపేస్తుంది అని అన్నాడు ఆ అమాయకుడు. మూర్ఖుడా, మా ఘన పరిశోధనకు అడ్డు తగులుతావా అంటే, మేము ఎంతో పరిశోధన చేసాం, మేము రీసెర్చ్ చేసాం, మాకు ఈ నాలెడ్జ్ వచ్చింది, ఒకదానికి బొక్కలలో మేము మొత్తం మాంసం పెడతాం, ఇంకోదానికి రక్తం ఇస్తాను, ఇంకోదానికి ప్రాణం పోస్తానంటే నువ్వు అడ్డొస్తున్నావా, నువ్వు చదువుకోలేదు, నీకు తెలివి లేదు, నువ్వేంట్రా ఇలా అంటున్నావు అని చెప్పి వాడిని ఇంకా కోపడ్డారు. అయితే దయచేసి ఒక క్షణం ఆగండి, ఓ చెట్టు ఎక్కి నన్ను నేను కాపాడుకుంటాను అని చెప్పాడు ఆ అమాయక స్నేహితుడు. అమ్మయ్య, ఇంకా మొదలు పెట్టండి మీ ప్రయోగం అన్నాడు. ముగ్గురు తెలివి మాలిన పరిశోధకులు చచ్చిన సింహానికి ప్రాణం పోశారు. వెంటనే ఆ సింహం వాళ్ళ ముగ్గురిని చంపి తినేసింది. అమ్మయ్య, బతికించావు దేవుడా, వివేకం లేని ఇలాంటి పాండిత్యం నాకు లేకపోవడం మేలు. అంటే చదువుకున్నంత మాత్రాన ఎప్పుడు ఉపయోగపడాలా మన చదువు అనేది తెలియాలి మనకు, అర్థమైందా? అక్కడికి రాని విద్య దండగా. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎంతో చదువుకున్నారు, కానీ వాళ్ళు సింహానికి ప్రాణం పోస్తే సింహంలో చంపేస్తుంది అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ గొప్పలు చూపించుకుందాం అనుకున్నారు అని. ఈ విధంగా బంగారు సంపాదకుడు కథ ఇలా ముగించాడు. నేను నీతో పూర్తిగా ఏకీభవించను అని ఆ చక్రం తిరిగేటువంటి వ్యక్తి అన్నాడు. కాబట్టి వివేకం ఎప్పుడు మనల్ని కాపాడుతుంది అని ఇతను అన్నాడు. అన్నా కూడా విధి నిర్ణయం మరోలాగుంటే ఒక్కొక్కప్పుడు వివేకం ఏమీ తోడ్పడదు మిత్రమా అని ఇంకొక స్టోరీ చెప్పాడు ఈ చక్రం తిరిగేటువంటి వ్యక్తి. ఉదాహరణకు ఒక కథ చెప్తాను విను అని ఒక కథ చెప్పాడు. ఆ కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.